ఎంత ధైర్యం అంటే దానికి, ఎంత పొగరు! ఆ మృదుల బావకి డివోర్స్ పేపర్స్ పంపిస్తుందా? నేను విడాకుల నోటీస్ పంపించడమా? అసలు ఏం మాట్లాడుతోంది? అసలేంటంటే ఇది? మీరంతా మృదుల గురించి చెప్తే ఏంటో అనుకున్నాను. మరి ఇంత పొగరా? ఇంతకి తెగుస్తుందా? ఎంత కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా సునకం సునకమే. దాని బుద్ధి ఎక్కడికి పోతుంది? చూడ్రా, ఇప్పటికి బయటపడింది దాని అసలు రంగు. ఎంత చేసావురా దానికోసం? దాని బాబు ఎవడికో అంటగడుతుంటే పెళ్లి చేసుకొని దాని జీవితాన్ని కాపాడావు. ప్రతిసారి మమ్మల్నందర్నీ కాదని దాన్నే వెనకేసుకొచ్చావు. అది కంపెనీ సీఈఓ అయిందన్నా నీ సపోర్ట్ లేకుండా అయ్యుండేదా? నువ్వు దానికోసం ఇంత చేస్తే చూడు, కరివేపాకును తీసి పడేసినట్టు ఈ నోటీస్తో నిన్ను తీసి పారేసింది. అయ్యో దేవుడా, నేను విడాకుల నోటీస్ పంపించడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ఎవరి గేమ్ ప్లే చేస్తున్నారు? దీన్ని బట్టి నాకొకటి సమజైందత్తా. నిన్న గొడవ కూడా అదే చేసింది. ఏదో హడావిడి చేసి బావకి దగ్గర కావాలని చూసింది. కాని దాన్ని బయటికి గెంటేసినా బావ లెక్క చేయకపోయేసరికి ఇక దాని ప్లాన్లేవి వర్కౌట్ కావని తెలిసి ఇదిగో ఇలా విడాకుల నోటీస్ పంపించింది. ఇలా జరిగిందంటమ్మా. నాకు డివోర్స్ నోటీస్ పంపించడం ఏంటి? తను అలా చేయదమ్మా. అసలు తనకి ఇలాంటి ఆలోచన కల్లో కూడా రాదు. ఎంత జరిగినా అదిలా చెయ్యదు, ఆలోచన రాదు అంటావేంట్రా? దాని ఆఫీస్ దగ్గర నుంచే వచ్చింది కదా, ఆ సంతకం దాందే కదా. మరి అది కాకపోతే ఇంకెవరు పంపిస్తారా? సంతకం నాదే, కానీ నేను పెట్టందే ఎలా వచ్చింది? ఎవరో చాలా పెద్ద గేమ్ ప్లాన్ చేస్తున్నారు. చాలురా, ఇప్పటి వరకు దానివల్ల వచ్చిన దరిద్రాలు చాలు, పడ్డ నరకము చాలు. దాన్ని వదిలించుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా. ఇంకా దానికోసం ఆలోచించి ఈ ఛాన్స్ వేస్ట్ చేసుకోవద్దు. దాన్ని అప్పుడే మర్చిపోయినావు కదా బావా, మళ్ళీ ఆలోచించడేంది? అయినా నువ్వు దాన్ని వదిలేసినవని దానికి ఎరకనే బావా. అప్పుడంటే ఇంట్లో పని మనిషి లెక్కుండేది, కానీ ఇప్పుడు కంపెనీ సీఈఓ అయింది కదా, తలకి పొగరెక్కింది. ఒకడు నన్ను వదిలేసుడేంది, నేనే వదిలేస్తానని నోటీసులు పంపించింది బావా. అంతే. ఎందుకు లేనిపోని ఆలోచనలు పొట్టిస్తున్నారు?
అసలు నేను పంపించలేదని ఎలా నమ్మించాలి? అది ఏ ఉద్దేశంతో పంపిస్తే ఏంటి? మనం కోరుకున్నది ఇదే కదా. ఇంకేం ఆలోచించొద్దు నాన్న. ఒక్క సంతకం పెట్టి దాంతో ఉన్న బంధానికి నీళ్ళొదిలే. పెడతానమ్మా, కానీ ఇప్పుడు కాదు. తేల్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. అవి తేలాక అప్పుడు సంతకం పెడతాను. ఏంటంటే ఇది? ఇంతవరకు వచ్చాక సంతకం పెట్టి తిరిగి దాని మొహన కొట్టక బావ ఆలోచిస్తానంటాడేంటి? అయినా మీ ఓపికకి సహనానికి మెచ్చుకోవాలంటీ. మీరు కాబట్టి అది ఎన్ని వేషాలు వేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారు. అదే సరియునో నేను అయ్యుంటే దాని జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టి చంపేసుండేవాళ్ళం. అసలు దాని మొహానికి బాబు పెళ్లి చేసుకోవడమే ఎక్కువ. అలాంటిది బావని దూరంగా పెట్టడం ఒకటి, మరిప్పుడు ఏకంగా డివోర్స్ పేపర్స్ పంపించడం ఒకటి. ఇప్పుడు గనక నాకది దొరికితే గొంతు పిసికి చంపేస్తా. అదేంటి సంపంగి, మృదులం తిడితే నీకే ఏడుపొస్తుంది? మృదులం తిడుతుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావా? మృదులంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. ఏం లేదమ్మా, పెద్ద దొర బాధపడ్డం చూసి కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి. అంతే కదా. ఒకవేళ ఆ దరిద్రం కోసం అయితే మాత్రం ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చకూడదు సంపంగి. అదిప్పుడు పోతోందంటే మా అందరికీ పట్టిన శని వదిలిపోతున్నట్టే. నువ్వు ఏ రోజు మా ఇంట్లో అడుగు పెట్టావో గాని ఆ రోజు నుంచి అంతా మంచే జరుగుతోంది సంపంగి. ఈ రోజు ఒక దరిద్రమే శాశ్వత. ఏకంగా విడాకులు పంపించేస్తారా? ఛీ, ఇలాంటి ఆడవాళ్ళు నిజంగా ఉన్నారా సంపంగి? సర్లే, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఆ దేవుడే చూసుకుంటాడు. అసలు ఏం జరుగుతోంది? నాకు తెలియకుండా నా సంతకంతో విడాకులు రావడం ఏంటి? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఛ! ఆ సంతకం నాదే,
నేను ఎప్పుడు డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేశాను? నా ఆఫీస్ నుంచి కొరియర్ ఎలా వచ్చింది? నాకు విడాకులు పంపిస్తావా? అసలు జరిగిందంతా ఎలా మర్చిపోయాం మృదుల? అరే ఇద్దరం ఒకటే అన్నాం. అసలు మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు అన్నాం. ఇప్పుడు వేరు కావడానికి నువ్వే దారి చూపిస్తున్నావా? ఇదంతా ఎలా జరిగిందో ఎవరు చేస్తారో తెలియదు. కానీ నేను కాదని చెప్తే మధు గారు నమ్ముతారా? నమ్మరు. ఆయనతో కలిసి ఉండడం నాకే ఇష్టం లేదనుకుంటారు. నిన్న కూడా నన్ను వదిలి వెళ్ళొద్దని నువ్వు ఏడుస్తుంటే అదంతా నిజమే అనుకున్నాను. కానీ నేను నమ్మిందే నిజమని ఇప్పుడు అనిపిస్తుంది. హ్యాపీగా ఎక్కడో ఉన్నావు. రోజు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి నీ పని నువ్వు చూసుకుంటున్నావు. ఇక నీ జీవితంలో నా అవసరం లేదని నిర్ణయానికి వచ్చి ఈ విడాకుల నోటీస్ పంపించావు కదా? నేను పంపించలేదు. కానీ నా సంతకం ఎలా వచ్చింది? అసలు ఈ మధ్య సంతకాలు ఎక్కడ పెట్టాను? ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకుని మా అమ్మని ఎదిరించినా, ఈరోజు నిన్ను దూరంగా ఉంచినా అంతా నీకోసమేనని నీకు తెలుసు మృదుల. కానీ నువ్వు మాత్రం నా కోసం కొంచెం కూడా ఆలోచించలేదు. శాశ్వతంగా బంధం తెంచుకోవాలని 4 కాగితాల మీద సంతకాలు పెట్టి పంపించేశావు. ఆహా, ఇన్నాళ్ళు అస్సలు పట్టించుకోనట్టే ఉండి విడాకులు కాగితాలు రాగానే ఎక్కడ లేని ప్రేమ బాధ వచ్చేసాయి. ఇంతకీ అక్కడ దాని రియాక్షన్ ఏంటో? ఎక్కడ సంతకాలు పెట్టాను? అపాయింట్మెంట్ లెటర్స్లో సంతకాలు పెట్టాను. ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు ఎప్పుడు పెట్టాను? ఒకవేళ ప్రియా ఆ పేపర్స్లో డివోర్స్ పేపర్స్ కలిపి నా చేత సంతకం పెట్టించిందా? అయినా ప్రియ ఎందుకు అలా చేస్తుంది? ప్రియ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసింది? ఈ టైంలో ఆఫీస్లో ఉండాలి కదా. ముందు ప్రియని కలవాలి. సైన్ చేసిన పేపర్స్లో ఈ డివోర్స్ పేపర్స్ ఉన్నాయో లేవో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ ప్రియ చేసున్నా తనకు అంత అవసరం లేదు. ఎవరో తనతో చేయించుండాలి. ఎవరై ఉంటారో? ఇక నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు. సరియు బదులు ప్రజ్వల్ ఏమైనా నా మీద పగ తీర్చుకుంటుందా? అసలు ముందు ప్రియని కలవందే ఏ క్లారిటీ రాదు.
అసలు తన ఉద్దేశం ఏంటో, అసలు ఎందుకు ఇలా చేసిందో డైరెక్ట్గా తన్నే అడిగేస్తాను. అసలు నేను చేసిన నేరం ఏంటో తన్నే అడుగుతాను. ఎక్కడికి వెళ్తున్నావు బావా? మృదుల దగ్గరికి వెళ్తున్నాను ప్రజ్వల. డైరెక్ట్గా తన్నే కలిసి అసలు తన ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని వెళ్తున్నాను. ఇంకా తెలుసుకునేదేంటి బావా? తన ఉద్దేశం ఏంటో క్లియర్గా చెప్పింది కదా. పైగా అత్తయ్యకి అంతా తెలిసి ఇంత గొడవయ్యా కూడా మళ్ళీ తన దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళాలి ప్రజ్వల. ఒకప్పుడు మనిషి విలువ తెలుసుకోకుండా తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనసు విలువ కూడా తెలియకుండా పోయిందన్నమాట. అసలు ఏం ఆలోచించి నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలి. బావా బావా, అమ్మో, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిశారంటే ఏదో ఒకలాగా కాంప్రమైజ్ అయిపోతారు. ఏదో ఒకటి చేయాలి. అవును, ఏ దరిద్రం అయితే మా జీవితాల్లోంచి వెళ్ళిపోవాలనుకున్నానో అది ఈరోజు జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సరే, ఉంటాను. అత్తా అత్తా, ఈరోజు ఏందత్తా ఇట్లా కలిసి వచ్చింది? ఇంత ఈజీగా వదిలిపోతుందనైతే కళ్ళు కూడా అనుకోలే. అద్భుతమే జరిగిందత్తా. నిజంగా అద్భుతమేనే. నా జీవితంలో ఇంత సంతోషంగా ఉన్న రోజు లేదు. కానీ నేనైతే చాలా భయపడినత్తా. ఏడది బావని పట్టుకొని పీడిస్తుందో, ఏడ బావ జీవితం నాశనమైతుందోనని తెగ భయపడినా. కానీ ఏ గొడవ లేకుండా దానంతటదే డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి పంపించేసింది. బావిక దాని మొహం కూడా చూడడు. ఇంకా ఏ మొహం పెట్టుకు చూస్తాడే? అయినా దేవుడికి ఎవరిని ఎక్కడుంచాలో బాగా తెలుసు. లేకపోతే దాని మొహానికి నా ఇంటి కోడలైపోతుందా? ఈ రోజుతో దాని పీడ మొత్తం విరగడైపోయింది. అవును, సంపంగేది కనిపించడం లేదు. బయటికి పోయిందేమో అత్తా. ఇందాకే సంతకెళ్ళొచ్చింది కదా, ఇంకా బయటేం పని? అమ్మగారు ఫోన్ చేస్తున్నారేంటి? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలి? దర్శని, ఎక్కడున్నావు సంపంగి? అది చిన్న పనుండి బయటకు వచ్చినాం దర్శని. నగలు డిజైన్ చేసి అతను వస్తున్నాడు. ఇంట్లో ఉండాలని చెప్పాను కదా, ఎక్కడికెళ్ళావు? అయినా సంత పని అయిపోయిందన్నావు కదా, ఇంకే పని మిగిలింది? అదే దర్శని, జాబిల్లి హాస్టల్లో ఉన్నది కదా, తనకేదో కావాలని ఫోన్ చేస్తే ఇద్దామని వచ్చిన. సరే, వాళ్ళు ఇంకొక గంటలో వస్తున్నారు. ఈలోగా నీ పని చూసుకొని వచ్చేయ్. అట్నే దొరసాని. అమ్మగారు గంటలో తిరిగి రమ్మంటున్నారు. ఇప్పటికే ఈ టెన్షన్లో ఉంటే దీనికి తోడు అమ్మగారు టెన్షన్ ఒకటి. తొందరగా ఏదో ఒకటి తేల్చుకుని వెళ్ళకపోతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఎలాగైనా ఎవరో ఏంటో తెలుసుకోవాలి. లేదంటే తర్వాత మధు గారి ముందు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అసలు ఇప్పుడు ఈ అవతారంలో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ప్రియని ఎలా కలవాలి?